ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన 2025 బిల్లుని వాళ్ళు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి కొంచెం వ్యతిరేకత వస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు మరి ఎందుకు వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి మనతో మాట్లాడడానికి ముస్లిం మైనారిటీ పెద్దలను వాళ్ళు అడిగి తెలుస్తుంది. మరి మీరు చెప్పండి, అసలు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు చేసిన నేపథ్యంలో మీరు కొంచెం నిరసన చేయబడుతున్నారు. అసలు ఎందుకు మరి? దేనివల్ల అంటే వక్ఫ్ చట్టం అనేది, వక్ఫ్ బోర్డు అనేది మా యొక్క ఆస్తుల గురించి సపరేట్గా పెట్టుకున్న బోర్డు అది. 1995లో బాధాప్తా దాన్ని యాక్ట్ చేశారు, కొన్ని బదలాయింపులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే వచ్చిందో మా ఆస్తి కాదా లేదా అనేది ఇంతకుముందు పోయి కోర్టుకు పోయేది, ఒకవేళ సర్వే టీం పర్యవేక్షించేది, ఒకవేళ కాకపోతే ట్రిబ్యునల్కు పోయే ఛాన్స్ ఉండేది. వక్ఫ్ బోర్డుదా, ప్రభుత్వానిదా, వక్ఫ్ బోర్డుదా, ప్రైవేట్ వాళ్ళదా అనేది ట్రిబ్యునల్ మనకు తీర్పు ఇచ్చేది. ఈరోజు ట్రిబ్యునల్కు పోయే హక్కు లేదు, మా ఆస్తి అని చెప్పుకునే హక్కు లేదు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితము, 300 సంవత్సరాల క్రితం ఇచ్చిన దానం చేసిన ఆస్తులను ఇప్పుడు మీరు కాగితాలు చూపెడితే డీటెయిలేషన్ చేస్తా అంటారు. ఎట్లయితుంది అది వాస్తవం? అప్పటి పేపర్లు ఉంటాయి ఇప్పుడు. అది కాదు, ఏదైతే ఉందో అదే నడవనియండి, మీరు పరీక్షించండి. కానీ అందులో ఏమున్నది? ఏ బోర్డులో కానండి, దయచేసి ఎవరు ఏమనుకోద్దు. తిరుపతి బోర్డు ఉందండి, ముస్లింలకు పెట్టమంటే పెడతారా? క్రైస్తవులు ఎండోమెంట్ ఉంటుంది, ముస్లింలకు పెడతారా మీరు? ముస్లిం ఇందులో కూడా మీరు ముస్లిమేతరులను పెట్టారు, దానివల్ల న్యాయం జరుగుతుందా? కాబట్టి మేము ఏం కోరుకుంటున్నాం అంటే, మీరు ఇంత ఘనంగా ఆగమేఘాల మీద ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మీరు ఖచ్చితంగా ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళు అయితే ముస్లిం పెద్దలతో విచారిస్తే బాగుండేది కదా. మీరు పార్లమెంట్లో మీకు మెజార్టీ ఉందని మీరు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారని మీరు బిల్లు తెచ్చారు, యాక్ట్ కూడా చేశారు. అది ఎంతవరకు మాకు ఒక అనుమానం ఉంది. ఇవాళ ముస్లింలు మా వక్ఫ్ అంటే దానం చేసిన ఆస్తి, మా ఆస్తిని మీరు ఎక్కడ తీసుకుంటారో ఈ చట్టాల వల్ల మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ముస్లింల మీద ఏ రోజు ప్రేమ చూపెట్టే అధికార బీజేపీ పార్టీ ఇవాళ చూపెడతారని ఎట్లా నమ్మాలండి? ఈ ఆస్తులను అసలు మీరు కొల్లగొట్టి కబ్జాలు చేసి ఈ ఆస్తులు అదానీలకు, అంబానీలకు ఇస్తారనేది మా యొక్క నమ్మకం. అంటే ఆల్రెడీ కూడా ఈ వక్ఫ్ బిల్లు కూడా అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. దీన్ని ప్రతిపక్షాలు కూడా దీన్ని విభేదించినాయి. ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖున కూడా దీనికి సంబంధించిన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. మరి దీనికి వచ్చింది బోర్డు నుంచి కానీ మీకు ఏమైనా సమస్యలు వచ్చిందేమన్నా? ఇట్లా మేము సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టులో వేసినాము, కేసు నడుస్తుంది. మా తరఫున లాయర్లు ఉన్నారు, వాదిస్తారు. మిగతా పార్టీలు కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వింటున్నది. మాకు నమ్మకం ఉంది ఇప్పుడు కూడా. ఏంటంటే సుప్రీంకోర్టుకు అధికార ప్రభుత్వము మీరు తొందరపడి స్టే ఇవ్వకండి, మాకు చెప్పుకునే అవకాశం అండి కేవీడి తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ స్టే ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే చట్టమైంది కాబట్టి. ఆ చట్టాన్ని మాకు నమ్మకం ఉంది. కిసాన్ చట్టం, అంత పెద్ద చట్టం ఆందోళన జరిగితే కిసాన్ చట్టాన్ని ఇదే ప్రభుత్వం రద్దు చేసింది, వాపసు. ఈ రోజు కూడా మేము ఇవాళ పోరాడడానికి కారణం ఏంటంటే, మేము అందరూ పోరాడుతున్నాం, మాతో పాటు అందరు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ సహాయం చేయమంటున్నాం. తప్పకుండా ఈ చట్టం రద్దు అవుతుందని మేము నమ్మకం. ఉభయ సభల్లో ఈ బిల్లు అమలు పొందిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని కాదని రద్దు చేయాలని చెప్పేసి కూడా, ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి కూడా కొన్ని వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? మా డిమాండ్ ఒకటే, మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నాము. ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు ఆమోదించినో దానికి రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలను స్వాగతిస్తున్నాం. అంటే మాకు అనుకూలంగా ఉన్నటువంటి రద్దు చేయాలి అని ఏవైతే వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఏదైతే మాకు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును సమర్థిస్తున్నారో వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే వీటిని కొంతమంది అంటే ఈ బిల్లును కూడా స్వాగతిస్తున్నారు, ముస్లిం పెద్దలు కూడా దీన్ని స్వాగతించిన, మహిళలు కూడా ఈ బిల్లును స్వాగతించాలని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరిగింది. అది పూర్తిగా అవగాహన లేనటువంటి వార్తలు. అంటే అటువంటి ఎక్కడో ఒకరిద్దరితో కావాలని మాట్లాడేయడము, అది సోషల్ మీడియాలో వైరల్ చేయడమే తప్ప పెద్దగా మీడియా ఛానల్లో కానీ ఎవరైనా మత పెద్దలు కానీ మత గురువులు కానీ వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు లేదు. 4-5 చోట్ల సోషల్ మీడియాలో కావాలని అవగాహన లేనటువంటి వారితో మాట్లాడడమే అది వైరల్ అవుతుందని తెలుస్తుంది. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం మైనారిటీ సోదరులకి అసలు ఏ విధంగా అన్యాయం జరగబోతుంది? అసలు
అది అందులో స్పష్టంగా ఉంది. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అసలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును ఎందుకు సవరణ చేశారనేదే కావాలి. ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు, మత ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు. ఇది కేవలం బీజేపీ పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు మత పార్టీ అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాలలో భాగంగానే ఇదని తెలియజేస్తున్నాం. రాబోయే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై? సెంట్రల్ ముస్లిం లా బోర్డు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారమే మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఒక వారం రోజుల క్రితం వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలను పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం. ఈ నెల 21వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ బిల్లును రద్దయ్యే వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా మా నిరసన కార్యక్రమం ఉండబోతుంది. మీరు చెప్పండి ముఖ్యంగా అంటే మోదీ తీసుకుంటే ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిష్టాత్మక తీసుకుందని చెప్పేసి కొంతమంది అనుకున్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు దీన్ని కొంచెం ఈ చట్టాన్ని కొంచెం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని అసలు మీకు వచ్చిన సమస్యలు ఏంటి? అసలు మీకు ఏ విధంగా ఉండబోతుంది ముందు మీ కార్యాచరణ? ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం 2 నెలల కార్యాచరణ పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంలో గాంధేయ మార్గంలో పీస్ ర్యాలీ 21వ తారీఖుకి జేఏసీ కమిటీ అందరూ నిర్ణయించడం జరిగింది. దాని అనుగుణంగా కుల సంఘాలకు, మేధావులు, ప్రజా సంఘాలతో కూడా మద్దతు తెలుసుకొని మనం ప్రజాక్షేత్రంలో ముందుకు పోతాం. ఇది కొత్త కాదు, గతంలో కూడా చట్టాలు తీసుకొని కూడా కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకున్న దాఖలు ఉంది. 700 మంది రైతుల బలిదానాల తర్వాత మాతో ఏమన్నా తప్పైందని ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ సమావేశంలో కూడా కోరడం జరిగింది. అదే కోణంలో మేము స్వాతంత్ర సమర యోధుల వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాక్షేత్రంలో పోరాడతాం. మేము ఈ చట్టం వాపసు తీసుకునే వరకు పోరాడతామని సందర్భంగా తెలుసు. ఇప్పటికైతే ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు మొత్తం వీళ్ళు పిలుపునిచ్చారు. నేను మొత్తం వివరాలు చూసినట్టే భారతదేశం మొత్తం మీద కూడా ముస్లిం సోదరులు అంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి దీన్ని రద్దు చేయాలి. దీని పక్షంలో మాత్రం శాంతియుత ర్యాలీ చేసి ఇంకా ముందు కూడా కార్యాచరణ పెట్టుకోవడం మొత్తం కార్యక్రమాన్ని చెప్పేస్తారని చెప్పి మత పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది.